బ్రేకింగ్ న్యూస్ చూస్తాం. ఇవాళ బీఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశం కానుంది. అయితే తెలంగాణ భవన్లో కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు సమావేశం కానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 39 మంది గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. కేసీఆర్ ఆసుపత్రిలో ఉన్నందున మిగతా ఎమ్మెల్యేలు సమావేశానికి హాజరు కానున్నారు. బీఆర్ఎస్ శాసనసభ పక్ష నేతగా కేసీఆర్ ను సమావేశంలో ఎన్నుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. అదేవిధంగా స్పీకర్ ఎన్నికల ఏకగ్రీవ ఎన్నిక సహకరించేందుకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సమావేశం తర్వాత అందరూ కలిసి అసెంబ్లీకి వెళ్లి ప్రమాణం చేయనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ బీఆర్ఎస్ శాసనసభ పక్షం సమావేశం కానుంది. తెలంగాణ భవన్లో కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు సమావేశం కానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 39 మంది గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నిక అయ్యారు. అయితే కేసీఆర్ ఆసుపత్రిలో ఉన్నందున మిగతా ఎమ్మెల్యేలు సమావేశానికి హాజరు కానున్నారు. బీఆర్ఎస్ శాసనసభ పక్ష నేతగా కేసీఆర్ ను సమావేశంలో ఎన్నుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. అదేవిధంగా స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు సహకరించేలా నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది. సమావేశం తర్వాత అందరూ కలిసి అసెంబ్లీకి వెళ్లి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.